ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుడి వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి, ఆయన కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నానో దేవుని యొక్క మహాకృపాని బలంగా నమ్మి ఆయన స్తుతిస్తున్నాను. ఈరోజు మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి మరొకసారి వందనాలు, కృతజ్ఞతాస్తులు దేవుని చెల్లిస్తున్నాను. మీరందరూ నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి శిరస వచ్చి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం చూసుకుందాము. ఎక్సోడస్ అంటే నిర్గమకాండము 2:24 చూసుకుంటే, కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకోరు. మరొకసారి చదువుతాను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకోరను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమయుడు, కృపామయుడు, దయామయుడు ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి కాల సభలో మీ పాద సన్నిధానికి వచ్చినాము నాయన. ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మీరు లక్ష్యమించలాగన, మాపై మీరు కటాక్షించలాగన, మమ్మల్ని జ్ఞాపకం చేసేలాగన, మా ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నాయో లేవో అటు విధంగా మేము ప్రార్థిస్తున్నామో లేదు మమ్మల్ని మేము పరీక్షించుకుంటకు కృప చూపి అటువంటి విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో ముందుకు సాగిపోయే కృపను గ్రహించి మీరే సహాయం చేసి మహింపదుమని, మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, విశ్వాస జీవితంలో నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతి మిక్కిలైనంగా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు? నిర్గమకాండంలో దేవుడు వారి మూలుగును విన్నాడట. ఇశ్రాయేలు చేసే వారి వెట్టి చాకరీలు, వాళ్ళు పెట్టే హింసలు, లేకపోతే వాళ్ళ చేత చేయించే పనులు, కఠినమైన పనులు, అవన్నీ వాళ్ళ యొక్క మూలుగులు, వాళ్ళ కష్టాలు చెప్పాలంటే, వాళ్ళ బాధలు, అవన్నీ వాళ్ళు మొరపెడుతున్నారు. మూలుగును విన్నాడట. ఎప్పుడు కష్ట సమయంలో వాళ్ళ యొక్క మూలుగు దేవుని సన్నిధికి వినపడేలాగా వాళ్ళు ప్రార్థన చేసినారని అనుకోవచ్చు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన. అప్పుడు దేవుడు ఏం చేశాడట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ఏం నిబంధన చేశాడో జ్ఞాపకం చేసుకున్నాడట. అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఇస్సాకు వచ్చింది, ఇస్సాకు యొక్క ఆశీర్వాదం యాకోబుకి వచ్చింది. దేవుడు ఇశ్రాయేలును చూచెను, అప్పుడు జ్ఞాపకం చేసుకొని వదిలిపెట్టేలేదు. దేవుడు వాళ్ళ యొక్క మొరలు, వాళ్ళ యొక్క మూలుగులు, వాళ్ళ కష్ట పరిస్థితులు, బాధలు, శ్రమలు, హింసలు అవన్నీ ఆయన చూచాడట. అప్పుడు ఆయన వారి యందు లక్ష్యముంచెను అని దేవుడి వాక్యం సెలవిస్తోంది. అయితే దేవుడు ఇశ్రాయేలు బాధలు, మొరలు విన్నాడు. వినేటట్లుగా వాళ్ళ మూలుగుతో వాళ్ళ బాధలు, శ్రమల్లో అనుభవిస్తూ దేవునికి మొరపెడుతున్నట్టుగా చూస్తున్నాం. మరియు అబ్రహాం, ఇస్సాకు మరియు యాకోబులతో అప్పుడు ఆయన తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానము, వాళ్ళతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. వారికి మరియు వారి వారసులకు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, ఇంకా వాళ్ళ వారసులకు కూడా, వాళ్ళకు మాత్రమే కాకుండా వాళ్ళ వారసులకు కూడా తన వాగ్దానము వర్తిస్తుందని, వాళ్ళు కూడా అలాగ ఆశీర్వదింపబడతారని, అబ్రహాం ఆశీర్వదింపడినట్టు, యాకోబు ఆశీర్వదింపడినట్టు, తర్వాత అబ్రహాము ఆశీర్వదింపడినట్టు, ఇస్సాకు ఆశీర్వదింపడినట్టు, యాకోబు ఆశీర్వదింపడినట్టు వాళ్ళకిచ్చిన నిబంధన కానీ వాగ్దానం కానీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాయి. మరియు ఆశీర్వాదం భూమి మీద సమస్త వంశములకు, సమస్త జనములకు వర్తిస్తుందని దేవుడు వాగ్దానం చేశాడు కదా వాళ్ళకి. మరి అది జ్ఞాపకం చేసుకున్నట్ట దేవుడు వారి వారసులకు. వీళ్ళు మొరపెడుతున్నారు, వీళ్ళ వారసులే జ్ఞాపకం చేసుకున్నాడు.
వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకునే సమయము మనము అలాగా ఆయనకి ఇస్తున్నాము. మనం ప్రార్థిస్తున్నామా? మన విశ్వాసంతో అబ్రహాం యొక్క, యాకోబు యొక్క, ఇస్సాకు యొక్క నిబంధనను వాళ్ళకు వారసులమైన మనం అబ్రహాం విశ్వాసులకు తండ్రి కదా, మనం ప్రార్థిస్తాం అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవా అని. మరి మనం వారసులమైన మనము వాళ్ళ యొక్క వాగ్దానాలను కానీ మనకు కూడా వర్తిస్తుందని కానీ గ్రహిస్తున్నామా? మనం కూడా వారసులమని నమ్మి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ మాకు కూడా అటువంటి ఆశీర్వాదం ఇయ్యి ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నామా? అటువంటి హృదయపూర్వకమైన ప్రార్థన కఠిన పరిస్థితుల్లో, కష్ట సమయాల్లో, శ్రమ ఇబ్బందుల్లో మనము దేవుని సన్నిధికి వెళ్ళే ప్రార్థన నిజముగా మొరపెడుతూ చేస్తున్నామా? మనం పరీక్షించుకోవాలి. ఈ వచనం ఒక మలుపును సూచిస్తుంది మాట. వాళ్ళ జీవితాల్లో ఒక మలుపును సూచిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుడు తన ప్రజల పట్ల ఉన్న నిబంధత, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవటంలో దేవుని యొక్క నిబద్ధత, ఆయన చేసే క్రియ అది మర్చిపోకుండా ఆయన నిబద్ధతగా చేస్తున్నట్లుగా మనకి ఆయన చేసే దేవుడుగా ఉన్నాడని మనకి తెలుస్తుంది. ఇక్కడ దేవుడు తన ప్రజల పట్ల ఉన్న నిబద్ధత మరియు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి ఆయన జోక్యం కలగజేసుకున్నాడు. దానికి ఇది ఒక ఆధారం అవుతుంది. దేవుడు తన ప్రజల పట్ల ఉన్న నిబద్ధతని మరియు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి ఇది దేవుడు ఒక జోక్యం చేసుకున్నాడని, దేవుడు జోక్యం చేసుకోవడానికి ఇది ఆధారం అవుతుంది అన్నమాట. ఆయన జోక్యానికి ఆధారం అవుతుందని మనం గ్రహించాలి. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, వాళ్ళ మొరను విన్నాడు, వాళ్ళ మూలుగును విన్నాడు. వాళ్ళు చేసిన అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవుడు తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన వాగ్దానాల పట్ల విశ్వాసాన్ని మరియు ఆయన యొక్క క్రియలు, ఆయన చర్య తీసుకోవడానికి, ఆయన క్రియాపూర్వకంగా చర్య తీసుకోవడానికి సంసిద్ధమవుతున్నట్టుగా సంసిద్ధతను సూచిస్తుందన్నమాట. మనం మళ్ళీ ఇక్కడ ఒక వచనాన్ని చూసుకుంటే, దేవుడు ఇంకొక వాగ్దానం వాళ్ళకి నిర్గమకాండంలో చూసుకుంటే 26లో నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరాల వరకు కరుణించేవాడనై ఉన్నాడు. ఎన్ని తరాలు? ఆయన ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. గైకొనడం అంటే అవి తీసి చదువుకోవడమే కాదు, దాంట్లో నడవాలి మాట. అవి అనుసరించే వారికి 1000 తరాల వరకు, ఎన్ని తరాలు? 1000 తరాల వరకు కరుణించేవాడే ఉన్నాడు. అంటే మన దేవుడు కరుణగల దేవుడు. తర్వాత నా సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకోను. అబ్రహాం ఇస్సాకుని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఇంకా ఇశ్రాయేలీయులను జ్ఞాపకం చేసుకోను. వారితో ఏమి వాగ్దానం చేశాడు? ఆకాశ నక్షత్రంలోనే మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానము అభివృద్ధి చేసేది. సమస్త భూమిని విస్తరింపచేస్తాను, అభివృద్ధి చేస్తాను, నీ సంతానము అభివృద్ధి చేస్తానని అదే సేవకులైన అబ్రహాం ఇస్సాకు వాగ్దానం చేసిన దేవుడు 1000 తరాల వరకు కరుణిస్తానని దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు అన్నమాట. ఇంకా వారు నిరంతరము దానికి హక్కుదారులు. ఎల్లప్పుడూ కూడా నిరంతరము కూడా హక్కు ఉంది, వారసత్వం ఉంది మాట, హక్కు ఉంది, హక్కుదారుల కుదరు అని ఎవరితోడని ప్రమాణం చేశాడు? నీ తోడని ప్రమాణం చేసి చెప్పాడు. దేవుడు తన తోడని ప్రమాణం చేసి చెప్పాడట. అబ్రహాం ఇస్సాకు యాకోబుకి ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకోను అని వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం, వాళ్ళ సంతానం ఆకాశ నక్షత్రంలో చేస్తారని వాళ్ళకి ఇచ్చిన ఆ వాగ్దానమును నా తోడని, దేవుడు తన తోడని ప్రమాణం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఇది మానవులకు శాశ్వత స్వభావాన్ని దేవుని యొక్క శాశ్వత స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడే మానవ స్వభావం అని గ్రహించాలి, అర్థం చేసుకోబడుతుంది. మానవులు ఏం గ్రహించాలట? తన శాశ్వత స్వభావం, దేవుని యొక్క శాశ్వత స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. దానికి సహాయపడే దేవుని యొక్క స్వరూపము అర్థం చేసుకోబడుతుంది మరి ఇక్కడ మనం గ్రహించాలి. దేవుడు ఎవరైతే ఆయన్ని ప్రేమించి
విధేయత చూపుతారో, ప్రేమ, విశ్వాసము, ఆయన పట్ల విధేయత కలిగి విశ్వాసము కలిగి ఉంటారో, ఆయన తను ఇచ్చిన వాగ్దానము విశ్వసనీయతంగా అంటే నమ్మకంగా విశ్వాసంగా వారి పట్ల నెరవేరుస్తాడని, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు 1000 తరాల వరకు విస్తరించేలా చేస్తాడని ఈ వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం మాట. కాబట్టి కష్ట సమయాల్లో మనము కృంగిపోకూడదు, వెనక్కి తిరగకూడదు. శ్రమ సమయాల్లో వెనక్కి తిరగకూడదు. ఆర్థిక పరిస్థితుల్లో కృంగిపోయి ఇంకేమీ చేయలేను అని మనం నిస్సహాయ స్థితిలో ఉండకూడదు. మన జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఈ కష్ట సమయంలో, ఈ కష్ట పరిస్థితుల్లో నన్ను జ్ఞాపకం చేసుకో దేవా. నేను అబ్రహాంకి వారసురాలని, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు వాళ్ళకి నేను వారసురాలని. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. నువ్వు 1000 తరాల వరకు కరుణిస్తానన్నావు ప్రభా. కరుణించు ప్రభా. నన్ను ఆశీర్వదించి నా బిడ్డలని వాళ్ళని కూడా ఆశీర్వదించి నీలో స్థిరముగా ఉండే కృపను గ్రహించి సహాయం చేయమని, ఆయన కరుణించే దేవుడని నిర్గమకాండంలో ఉంది. క్రొత్త నిబంధనలో కూడా ఆయన కృప చూపే దేవుడు, కటాక్షించే దేవుడు, కరుణగల హస్తం గల దేవుడు, కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు, ప్రేమామయుడు, ప్రేమాస్వరూపైన దేవుడు. కాబట్టి మన ప్రార్థన మనం అట్టి ప్రకారంగా చేయాలని, ఆయన మనల్ని ఏ పరిస్థితులను విడనాడకుండా సహాయం చేస్తాడని నమ్మి మనం ముందుకు సాగిపోయినప్పుడు ఆయన మనల్ని కరుణిస్తాడు, కష్ట సమయాల్లో ఆదరిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. 1000 తరాల వరకు కరుణించే దేవుడై ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కాబట్టి అటువంటి విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగిపోవాలి. దేవుడి వాక్యమును దీవించుడుగాక. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు ప్రభువా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చినాయన. ఈ వాక్యం వివరించడానికి క్లుప్తంగా నా ప్రభా మీరు నాతో మాట్లాడారు నాయన. మీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడారు, వినుచున్న వారితో కూడా మీరు మాట్లాడారని నమ్మి స్తుతిస్తున్నాం తండ్రి. మరి నైనా మేము అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అయిన మిమ్మల్ని నా ప్రభా మీ తోడు అని ప్రమాణం చేసిన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునేవారు తండ్రి. కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, అవిశ్వాస సమయాల్లో విశ్వాసాన్ని బలపరిచేలాగా అందిస్తూ, బుద్ధి చెబుతూ, ముందుకు నడిపిస్తూ, స్థిరముగా ఉండే కృపాని గ్రహిస్తూ, ఆశీర్వదిస్తూ, అనేక మందికి ఆశీర్వాదకరంగా మమ్మల్ని అందరినీ చేయించున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. అటువంటి నడిపింపులో, విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోయే కృపాని గ్రహించి మీరే సహాయం చేసే మహిం పదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కులైన గైడికి వచ్చినాం తండ్రి. ఆమె నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీకు నా వందనాలు. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి మరొక వీడియో ద్వారా నేను ముందుకు వస్తాను. అంతవరకు మీ గురించి ప్రార్థన చేస్తాను. నా గురించి, నా కుటుంబం, నా బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయండి. మీరు కూడా విశ్వాస జీవితంలో బలముగా ముందుకు సాగుతున్నారని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ముందుకు ఇంకను దేవుని కృపలో కరుణా కటాక్షంలో ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.